బ్రో మొత్తానికైతే అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చింది కానీ ఆయనకు మాత్రం కొన్ని కండిషన్స్ అయితే హైకోర్టు ఇచ్చిందంట. అసలు కండిషన్స్ ఏంటి? కండిషన్స్ అంటే జనరల్ గా ఒక పెద్ద సెలబ్రిటీల విషయంలో అవుట్ అండ్ అవుట్ డేట్ టు డేట్ అన్ని చూస్తారు అనమాట. ఇప్పుడు మనం నువ్వేదన్నా కేసు చేసి పోయావు అనుకో జైలుకి, సపోజ్ డ్రంక్ అండ్ డ్రైవర్ దొరికావు, అక్కడ ప్రాసెస్ అంతా నువ్వే చేసుకోవాలి. నీకెవ్వరు సైడ్ ఉండరు, నీకెవ్వరు చేసి పెట్టరు. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని అక్కడ నువ్వు దాన్ని ఏమంటారు కౌన్సిలింగ్ తీసుకోవడం, తర్వాత వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఫైన్ కట్టడం, తర్వాత వెళ్ళి నీ బండి ఏదైతే ఉందో తెచ్చుకోవడం, ఈ ప్రాసెస్ అంతా నువ్వే చేసుకోవాలి. ప్రాసెస్ మొత్తం నువ్వే చేసుకో, వేరే వాళ్ళ సహాయం మాత్రం అది నీకు చెప్పడానికి ఒక కానిస్టేబుల్ అందరు కలిపి కోఆర్డినేటర్ పెడతారు. ఇక్కడ హీరోలు పొలిటీషియన్లకు ఏమవుతుంది అంటే కొంచెం వాళ్ళకి టీం ఉంటది కాబట్టి నువ్వు వెళ్ళి జస్ట్ సంతకాలు పెడితే చాలు. ఒక హీరో అనుకో, నువ్వు వెళ్ళి జస్ట్ సంతకాలు పెడితే చాలు. సో ఈ రోజు అల్లు అర్జున్ గారి వల్ల జరిగింది కొంత ప్రాణ నష్టం. సో ఇంతకు ముందు చాలా జరిగాయి, పెద్ద పెద్ద నాయకుల వల్ల అక్కడెక్కడ 120 మంది చనిపోయారు, అవన్నీ జరిగినాయి. బట్ ఇక్కడ జరిగేసరికి ఏమైందంటే నీకు దాన్ని ఏమంటారు ఆ ఒక ప్రాణ నష్టమే కదా అని కొంతమంది తీసుకుంటున్నారు, ఒక ప్రాణ నష్టం అని ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. సో దానికి ఆల్రెడీ ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారు, హాస్పిటల్లో చెకప్ చేసి కోర్టుకు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు, నాంపల్లి క్రిమినల్ కోర్టులో. అక్కడ జడ్జి మొత్తం వాదోపవాదాలు వినేసి తీసేయండి, మొత్తానికి 14 రోజులు రిమాండ్ అయింది, తర్వాత చూసుకుందాం అని చెప్పారు అనమాట. సో ఎందుకంటే ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్, ఫస్ట్ థింగ్ అది అర్థం చేసుకోవాలి. అంటే అది ప్రత్యక్షం కావచ్చు పరోక్షం కావచ్చు, ఒక ప్రాణం పోవడానికి మాత్రం అల్లు అర్జున్ కారణం అయ్యాడు కాబట్టి నాన్ బెయిలబుల్. అందులో అల్లు అర్జున్ గారు A11 అర్థమవుతుంది కదా, A1 కాదు A11. బట్ ఏంటంటే అందరికి శిక్ష పడుతుంది, అందరికి నాన్ బెయిలబుల్. సంధ్యా థియేటర్ ఓనర్ గానీ ఎవరైనా గానీ, సో ముందు వాళ్ళందరినీ కాపాడతారు అల్లు అర్జున్ గారిని పక్కన పెడితే ముందు ఆయన కాపాడుకోవాలి. సో ఎవరో ఏదో చేశారు అన్నట్టుగా, సో అటు చిరంజీవి గారు ఫైనల్ గా దిగి ఆయన మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయి, లంచ్ టైమ్ లోనే ఆయన ఇంటికి వెళ్ళిపోయి, అల్లు అర్జున్ గారు ఇంటికి వెళ్ళిపోయి ఆయన ఏదో ఇన్సైడ్ కూర్చొని ఫోన్లు చేసో ఏదో కింద మీద పడి అల్లు అర్జున్ గారికి అయితే సాయంత్రం హైకోర్టు నుంచి బెయిల్ తెప్పించారు. అండ్ ఇంకోటి నీ సొంతంగా ఒక పూచీకత్తును తీసుకోండి అని అన్నారంట. చెప్తా అదే ముందు బెయిల్ అయితే తెప్పించారు. అయితే బెయిల్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ 4 నెలల నీకు ఇస్తున్నారు బెయిల్. ఆ 4 నెలల్లో నువ్వేం చేయాలి, క్వాష్ చేయించుకోవాలి. క్వాష్ అంటే మొత్తానికి కొట్టేస్తారు. ఈ రోజు నీకు మొత్తానికి కొట్టేలా కేసు, బెయిల్ ఇచ్చింది అంతే కొన్ని కండిషన్స్ మీద. క్వాష్ అయిపోతే ఏంటంటే నువ్వు మళ్ళీ కోర్టుకు వెళ్ళవసరం. ఈ బిఫోర్ ఈ 4 నెలలు నువ్వేం చేస్తావు అంటే నీ లీగల్ టీమ్ తో పెట్టి ఏ కోణంలో దీన్ని కొట్టేయించచ్చు. నువ్వు వాళ్ళకి పే చేస్తావా, ఏదన్నా చెయ్యి. బట్ దీనిలోకి ఏంటంటే ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నువ్వు ఒక పూచీకర్తను చూపించుకోవాలి. అంటే ఇప్పుడు నాకు ఈయన గ్యారంటీ ఇస్తారు, నేను మళ్ళీ తప్పు చేయను. సో నాకు నీ పక్కన చిరంజీవి గారు ఉంటారు, ఆటోమేటిక్ గా మీ తండ్రి గారు మీ చిరంజీవి గారే ఉంటారు. నువ్వే బాస్ అని చెప్పుకో, నువ్వే ప్రపంచాన్ని ఏలుకో. నువ్వెంత చెయ్యూపినా గానీ నీ వెనకమాల 100 మంది చెయ్యూపుతున్నారంటే చిరంజీవి గారిని చూసి. సో నువ్వు పూచీకర్త అంటే ఫస్ట్ పేరు ఆయనదే వస్తుంది. ఇండియాలో కాదు, అది ప్రపంచం మొత్తం తెలుసు పూచీకర్త ఎవరంటే. సో ఖచ్చితంగా ఒకరిని తెచ్చుకొని, లేదా ఆయన పక్కన చాలా మంది ఉంటారు, ఎవరో ఒకరిని తెచ్చుకుంటారు. ఓకే, తర్వాత ఇంకేముంది కండిషన్స్ మాత్రం ఇవే. ప్రెసెంట్ అయితే వాదోపవాదాలు ఇన్న తర్వాత బెయిల్ అయితే ఇచ్చారు, మధ్యంతర బెయిల్. అది కూడా 4 నెలల్లో నువ్వు కాస్ట్ చేయించుకోవాలి. చేసుకోలేని ఎడల నీకు నాన్ బెయిలబుల్, నీ లాయర్ కూడా నేను కాపాడలేదు.